కాటమరాయుడు కథ ముచ్చటకొస్తే కాటమరాయుడు రాయలసీమలో ఉన్న ఒక ఊరిలా పెద్ద మనిషి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై కష్టాలున్నోళ్లను ఆదుకుంటాడు. గీనకు తమ్ముళ్ళంటే ప్రాణం, తమ్ముళ్ళకు కూడా అన్నంటే గంతే ప్రాణం. గీనకు తమ్ముళ్ళంటే ఎంత ప్రేమ ఉంటే తమ్ముళ్లకు దూరం అయితనో అని లగ్గం చేసుకోడు. అసంటి కాటమరాయుడు ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. గా పోరీ ఎంట్రీతోని కాటమరాయుడు జిందగీ ఎసంటి మలుపు తిరిగిందనేదే గీ మూవీ స్టోరీ. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే కాటమరాయుడుల పవన్ కళ్యాణ్ ది వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. గాయన ఫ్యాన్స్ ను గీ సినిమాతోని మంచిగానే పటాయించిండు. కాటమరాయుడుగా పవన్ లుక్ కేక ఉట్టించిందనుకో. యాక్షన్ ఎపిసోడ్ లా పవన్ గాయన మార్కును మళ్ళోసారి చూపించిండు. క్లైమాక్స్ లా పవన్ గాయన నటనతోని ఇరగదీసిండనుకో. హీరోయిన్ గా శృతి హాసన్ ఉన్నంతలా పర్వాలేదనిపించింది. ఇక పవన్ తమ్ముళ్ళ లెక్క నటించినోళ్ళల్లా అజయ్ తప్పిస్తే మిగతా వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ సినిమాలో పవన్ దోస్తు లెక్క నటించిన అలీ మంచిగానే నవ్వుపించిండు. కమేడియన్ పృథ్వీ క్యారెక్టర్ కూరల కరివేపాకు లెక్క ఉంటది. ఇక శృతి హాసన్ కు నాయన లెక్క నటించిన నాజర్ కు గిసంటి పాత్రలు కొట్టిన పిండే. విలన్ గా చేసిన తరుణ్ అరోరా పర్వాలేదనిపించిండు. ప్రదీప్ రావత్ క్యారెక్టర్ ను ఏదో పెట్టాలని పెట్టినట్టున్నది. ఇక ఇంకో విలన్ గా చేసిన రావు రమేష్ ఉన్నంతలా కొంచెం డిఫరెంట్ గా నటించి మెప్పించిండు. డైరెక్టర్ కిషోర్ పార్థసాని ముచ్చటకొస్తే ఆల్రెడీ ప్రూవ్ అయిన కథను పవన్ ఇమేజ్ కు తగ్గట్టు మలచడంలో సక్సెస్ అయిండు. రీమేక్ ను దాదాపు ఉండదున్నట్టుగా దించిండు. పవన్ ఇమేజ్ తప్పించి దర్శకుడిగా కిషోర్ పార్థసాని మార్క్ కాటమరాయుడులా కనిపించనే లేదని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్ టైటిల్ సాంగ్ మీద పెట్టిన ఫోకస్ మిగతా పాటల మీద పెట్టనట్టు కనబడుతుంది. ట్రైన్ ఎపిసోడ్ ఫైట్ లా గ్రాఫిక్స్ తేలిపోయింది. మొత్తంగా సినిమా రొటీన్ గున్న కాటమరాయుడు మూవీని పవన్ గాయన ఇమేజ్ తో ఎక్కడికో తీసుకుపోయిండు. ఫస్ట్ హాఫ్ కామెడీ యాక్షన్ బాగున్నా సెకండ్ హాఫ్ జర్రంత స్లో అయింది. మొత్తంగా యాక్షన్ కామెడీ కోరుకునే ఆడియన్స్ కు కాటమరాయుడు ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. మొత్తంగా పైసా వసూలు మూవీ.